నమస్తే. ప్రస్తుతం నాతో పాటు ఇంద్రశోభన్ గారు ఉన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సీఎం గారు క్రిమినల్స్ చేస్తూ ఒక వ్యాఖ్య చేసిండు. దాన్ని కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, విద్యార్థులను అలా అనడం ఎంతవరకు కరెక్ట్? ఆయన చదువుకుంటే కదా అనే రకం కూడా మాట్లాడతారు. ఏం చెప్తారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడిన సో కాల్డ్ లీడర్స్ ఇద్దరు కూడా బీజేపీ, బీఆర్ఎస్ అలా పేరు ఉచ్చరించాలంటే నాకే గలీజ్గా ఉన్నది. చదువుకున్నోళ్ళే కదా, కాన్వెంట్లో చదివినారు కదా, ఇంగ్లీష్ పదానికి అర్థం తెలియదా? క్రిమినల్ వేస్ట్ మీన్స్ వాట్? నీ టైం అక్కడ వేస్ట్ చేస్తున్నావని తన యొక్క ఉద్దేశం. 4 సంవత్సరాల కాలంలో నువ్వు ఇంజనీర్ చేస్తే ఇంజనీర్ ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ రాకుండా, నువ్వు స్కిల్డ్ పర్సన్వి కాకుండా ఉద్యోగానికి వెళ్తే క్వాలిఫై అయ్యే పరిస్థితి లేదు, ఒక పేపర్ ఇస్తే నింపే పరిస్థితిలో లేదు. జనరల్గా ఉన్నటువంటిది ఒక లీడర్గా తన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఉద్దేశించి తను మెసేజ్ చేశాడు. ముఖ్యమంత్రిగా ఒక తండ్రిగా ఒక మంచి హితోపదేశం చేశాడు. మూర్ఖుల లెక్క మీకు అర్థం చేసుకునే కెపాసిటీ లేక ప్రతి దానిని కోడిగుడ్డి మీద ఈకలు వీకినట్టుగా ప్రతి అంశాన్ని మీరు నెగిటివ్ అర్థంలో తీసుకొని మాట్లాడేటువంటి ఇద్దరికి చెప్తున్నా. గుండు కూడా నిన్న మాట్లాడింది. గుండు నీకు నిజంగా ముందు చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తాను. నేను గుండు ఎరిగింది తప్ప గుండెలో గుజ్జు కూడా లేదని అర్థం చేసుకోవాలి. 100 సార్లు చెప్తున్నా. ఆ గుజ్జు కింద పని చెప్పు, అర్థమవుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను, మోదీ గారికి రేవంత్ రెడ్డి గారికి పోటీ పెడతాం, ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి గారికి. నీ ప్రధానమంత్రి డిగ్రీలు ఏమున్నాయి, మా అన్న డిగ్రీలు ఏమున్నాయి ముందు పెడతాం. మా అన్న ఏం ఫామ్ నింపుతాడో మీ ప్రధానమంత్రి ఏ ఫామ్ నింపుతాడో పెట్టండి, ముందర మాట్లాడదాం దాని గురించి. ఉద్యోగం ఇయ్యలేక ఉద్యోగం ఇయ్యమంటే పకోడీలు అమ్ముకోండి అని చెప్పినటువంటి మూర్ఖ పార్టీలో పనిచేస్తున్నటువంటి గుండు ఆలోచించు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మాట ఇచ్చి సైడ్ తప్పుకునే వ్యక్తిత్వం కాదు. నికాసుగా నిక్కచ్చిగా మనసులో ఏముంటే గదే చెప్తాడు. అది సమాజంలో మార్పు కోసమే చెప్తారు తప్ప వాళ్ళు బాగుపడొద్దు, ఖరాబ్ అయిపోవాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారికి లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కింది నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కింది వర్గాల పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా చదివిస్తారు, అప్పులు చేసి పిల్లలను చదివిస్తున్నారు. వాడు ప్రయోజకుడై ఉద్యోగం చేసి 4 డబ్బులు తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది చేయలేకపోతే, చిన్న ఉద్యోగానికి పోలేక ఇంజనీర్ చేసి నా కొడుకు ఇట్లనే ఉండాను తల్లిదండ్రులు బాధపడొద్దని చెప్తున్నాడు. కాబట్టి జరిగినటువంటి 10 సంవత్సరాల కాలంలో క్వాలిటీ విద్యను మీరు ఇవ్వలేకపోయినారు, వినాశనం చేశారు వ్యవస్థలని. కాబట్టి అది చెప్పడం జరిగింది. అది ఎట్లా తప్పవుతుంది? అంత రోషం ఉన్నటువంటి కేటీఆర్ నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు ఎంత సొక్కంపూస మాటలు మాట్లాడుతున్నావు కదా. నీ డిపార్ట్మెంట్ మిషన్ భగీరథ అనేది నీకు మానసపుత్రిక, మీ అయ్యకు మానసపుత్రిక. మరి దాంట్లో 50,000 కోట్ల రూపాయలు దొబ్బి తిన్నటువంటి కేటీఆర్ని అడుగుతున్నాను నేను. పొద్దంతా పని చేసుకొని పోరగాళ్ళను మిషన్ భగీరథలో 700 మందిని జూలైలో చూడండి, ఇది మీరు క్యాప్చర్ చేసి చూపించండి. జూలై 2020లో పోరగాళ్ళను వీకేసిండ్రు. వీళ్ళు ఇంజనీర్లే కదా 709 మంది. మరి ఆ రోజు నీ సో ఏమైంది? ఈ ఇంజనీర్లకు ఎందుకు తీసేసినావు? నువ్వు క్వాలిటీ పిల్లలే కదా, ఉద్యోగంలో ఎందుకు ఉంచుకోలే? 2 నెలల్లో పర్మనెంట్ చేస్తాను రాతపూర్వకంగా పత్రాలు ఇచ్చి ఎందుకు వీకేసినావు? సోయి లేదా నీకు? నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా 10 సంవత్సరాలు, నీవే కదా మున్సిపల్ శాఖ మంత్రివి. మిషన్ భగీరథ నీ ప్రాజెక్టే కదా. మరి ఎందుకు 50,000 కోట్ల రూపాయలు దొబ్బుదినక వాళ్ళ పని వానికి వచ్చింది, మరి రోడ్డు మీద ఎందుకు వదిలేసిన వాళ్ళని అడుగుతున్నాను నేను. సో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా యువతని మంచి ఉద్దేశంతో, మంచి నిర్దేశంతో పంపించాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు. దాన్ని రాజకీయ కోణంలో వక్రీకరించి మీరు పదే మీరు రాజకీయ పబ్బం గడుపుకోండి. ప్రజలకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఉద్దేశం ఏంటి, ఏ కంటెక్స్ట్లో ఆయన ఆ మాట చెప్పినారన్నది. సో మరి రేవంత్ అన్నకేమో ఏమంటారు, ఏముంటుంది అని బయటకు చెప్పేస్తారు. అది సమస్య. మిమ్మల్ని మభ్యపెట్టే మాటలు చెప్పాలి, మభ్యపెట్టే మాటలు మాకు రావు. ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది, తెలంగాణ భవిష్యత్తు బాగుంటుంది. అది మా యొక్క ఆలోచన. కాబట్టి రేవంత్ రెడ్డి అదే విషయం చెప్పారు. గుండుకు మళ్ళీ చెప్తున్నా, నీ గుండుకు ఏమంటారు, 3 నామాలు పెట్టి గాడిద మీద వేయించే రోజు దగ్గర పడ్డది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నా. గుండుకు గ్యారంటీల విషయంలో అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ పైన కానీ, హరీష్ రావు పైన కానీ, కేటీఆర్ పైన ఇంకా ఆరోపణలు చేసిర్రు. కాళేశ్వరం స్కామ్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఈ కార్ రేస్ అన్నారు. మీరు 3 సంవత్సరాలు అవుతుంది దాదాపు ప్రభుత్వంలోకి వచ్చి, ఎక్కడ కేసు అక్కడనే ఉంది. ఇప్పుడు వరకు కూడా ఎంక్వైరీలు అవుతున్నాయి కానీ ఇప్పటి వరకు ఏం జరగట్లేదు అనేది బయట బాగా చర్చ జరుగుతుంది. దీని మీద ఏం చెప్తారు? నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు కాళేశ్వరం అనే దానికి మేడిగడ్డ మీ సందర్భంలోనే కూలేశ్వరం అయ్యింది. ఆ కూలేశ్వరానికి సంబంధించి ఇదే కిషన్ రెడ్డి 100 సార్లు అన్నాడు, మీరు సిబిఐ ఎంక్వైరీ కోరండి, మేము విత్-ఇన్ 1 మంత్లో వేస్తామని చిటికలేసిండు. మరి చిటికలేసిన మంత్రి ఎక్కడ పోయిండు అని అడుగుతున్నాను నేను. మేము సిబిఐ ఇచ్చినారు కదా, ముఖ్యమంత్రి గారు అయితే సిబిఐకి అప్పచెప్పినారు కదా, మరి నువ్వు చేయాలి కదా, ఎందుకు చేస్తలేవు? మేడిగడ్డ పార్సల్ ఆఫ్ ద పార్ట్ ఏంటి? కాళేశ్వరం కదా. మరి నువ్వు మేడిగడ్డల తప్పు ఎక్కడ జరిగింది, పిల్లర్ ఎడ కుంగింది, ఎందుకు కుంగింది, నీ ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ బేసే కదా జరిగింది. మరి దానిపైన యాక్షన్ తీసుకున్న దమ్ము నీకు లేదా అని అడుగుతున్నాం మేము.
నువ్వు చేయలేక ఏదో సామెత ఉన్న చూడండి, ఆడలేక మధ్యలో బాలేదు అన్నట్టుగా నీకు శాతగాక చెయ్యలేక నీ పొలిటికల్ కంపల్షన్ కోసము ఇవాళ ముఖ్యమంత్రి గారిని అదే మాట్లాడుతున్నారు. నీ చేతిలో ఉన్నది చెయ్యరా భయ్. ఇప్పుడు అంత ముందుకు కాళేశ్వరము చాలా అవినీతి అవుతుంది, ఏటీఎం అవుతుంది, కాళేశ్వరరావు దీనిని పూర్తిగా ఆగం చేస్తున్నాను మేమే చెప్పినాము. మేము కంప్లైంట్ ఇచ్చినాం, మీరు తీసుకోలే. మేము అధికారంలోకి వచ్చినాక టెక్నికల్గా అథెంటికల్గా వచ్చిన ఆధారాల బేసి మీకు ఇచ్చినాము, మీరు చెయ్యండి. ఎందుకు చేస్తలేరు? చేయలే కదా. నీకు దమ్ముంటే చేసి చూపించు. నీకీడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొద్దు అంటే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్తో రేపు కలిసి మీరు పనిచేసే ఆలోచనలో మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటలేరు. ఇది అందరికీ అర్థమవుతుంది కదా. పార్లమెంట్ ఎలక్షన్లో అస్త్ర సన్యాసం చేసి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి 8 స్థానాలు ఇచ్చినారు. మరి రుణబంధం ఎట్లా తీరాలి? ఇట్లా తీర్చుకోవాలి కదా వాళ్ళు. అందుకనే గదేలైంది తప్ప అంతకు మించి లేదు. తెలంగాణ సమాజానికి పూర్తిగా అర్థమవుతుంది. ఎవరిని తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసి దోచుకొని దొబ్బి తిని 8 లక్షల కోట్ల అప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టాం. 100% యాక్షన్ ఉంటుంది. బట్ దానికి ఒక సమయము, టెక్నికల్గా ఆధారాలు, ఇన్వెస్టిగేషన్, ఎవ్రీథింగ్ అంతా ప్రాపర్గా నడుస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇదొకటి తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలా, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో కొలువుల జాతర మొదలైంది. అన్ని పోస్టులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. మీకు కూడా ఏమన్నా పోస్ట్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయా? డెఫినెట్గా పార్టీ పనిచేస్తున్నప్పుడు పార్టీకి సంబంధించినట్టు పీసీసీ ప్రెసిడెంట్ గారు చూస్తున్నారు, ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. పని అంటే ఇవాళ కాదు కదా. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. 10 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో కేసీఆర్ పైన ఉవ్వెత్తున కొట్లాడిన దాంట్లో ఉన్నాం. ఇవాళ పని చేస్తూ ఉన్నాం. సో ప్రజాక్షేత్రంలో పని చేయడం నా బాధ్యత, పదవులు ఇవ్వడం వాళ్ళ బాధ్యత. కాబట్టి డెఫినెట్గా పనిచేసే వాళ్ళకి, పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ అని ఉన్నాడు. ఎవరికి ఏం చేయాలో, ఎలా అకామిడేట్ చేసుకోవాలి, రేపు పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, మేము ప్రభుత్వంలో అధికారం రాకి ఏ విధంగా వెళ్ళాలి, ఒక వ్యూహం ఉంటుంది డెఫినెట్గా. సో దాంట్లో ఏ రకంగా ఎలా తీసుకున్నా కూడా, ఎట్లా తీసుకున్నా కూడా అవకాశాలు బోల్డ్ ఉంటాయి. ఎవరు ఏ దానికి ఎవరిపైన అదపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా అన్ని అకామిడేట్ అవుతాయి. దాంట్లో బాధపడాల్సిన అవసరము లేదు, చింతించాల్సిన అవసరం అంతకన్నా కూడా లేదు. ఏదేమైనా కూడా ప్రజాక్షేత్రంలో ఇందిరాశోభన్ ఎప్పుడు ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. ఓవరాల్గా హరీష్ రావు పైన ఈ 2-3 రోజుల నుంచి కూడా శుద్ర పూజలు అనేది ఒకటి నడుస్తుంది. దానిపైన మీరు ఏం చెప్తారు? గతంలో కేసీఆర్ గారికి వాన పడాలంటే పూజలు చేసిండు, బాగా వాస్తు బాగాలేదంటే పూజలు చేసిండు. కొడుకుకు వాస్తు బాగాలేదు, సెక్రటరియట్కి వస్తే సెక్రటరియట్ బాగలేదు కాబట్టి కూలగొట్టిండు. ఇవి అందరికీ తెలుసు కదా. ఏమో యాగాలు చేసిండు, యజ్ఞాలు చేసిండు. ఇది సమాజానికి అందరికి తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండకూడదు అని అంటే, ప్రభుత్వం పైన వ్యతిరేకత రావాలంటే ఏదైనా చేయాలన్న ఆలోచన వాళ్ళ వచ్చింటుంది. ఎందుకంటే ముందు నుంచి ఉన్నదే కదా, మనం చూస్తుందే కదా. కాబట్టి దానిలో భాగంగానే ఇవన్నీ జరిగి ఉంటాయి. అందుకనే నిన్న మా పీసీసీ గారు మాట్లాడినారు. దాంట్లో నిజ నిర్ధారాలు ఏంటి అన్నది త్వరలోనే అన్ని బయటకు వస్తాయి.